నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి విజయీ భవ అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలోని ప్రతి గడపకు వెళ్లడం జరిగింది. మరలా విజయీ భవ అనే మరో నూతన కార్యక్రమానికి ఎమ్మెల్యే తెరలేపారు. నియోజకవర్గంలో ఏం అభివృద్ధి జరిగింది, ఇంకేమైనా అవసరమా అనే విషయాలను ప్రజలకు తెలియచేయడానికి ఈ యాత్ర ప్రారంభించినట్లు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి తెలియజేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు షర్మిల ప్రభుత్వంపై ఇటీవల చేసిన విమర్శను తీవ్రంగా ఖండించారు. షర్మిలను విమర్శించే స్థాయి తనది కాదని, కానీ కేంద్ర ప్రభుత్వంలో 2 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందంటే అది దివంగత నేత రాజశేఖర్ రెడ్డి పుణ్యమే అన్నారు. అలాంటి మహానేతను అన్ని విధాలుగా ఇబ్బందులకు గురిచేసి చివరికి ఎఫ్ఐఆర్లో పేరు నమోదు చేయడం ఎంత దారుణమో ఆలోచించుకోవాలని షర్మిలకు సూచించారు. ఎవరు ఎన్ని ఎత్తులకి పై ఎత్తులు వేసినా రాష్ట్రంలో మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమంటున్న ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డితో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాసులరెడ్డి ఫేస్ టు ఫేస్. ఆత్మకూరు నియోజకవర్గంలో ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం అని చెప్పి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని అన్ని పంచాయతీలతో సహా చుట్టేసిన మేకపాటి విక్రమ్ రెడ్డి ఇప్పుడు కొత్తగా విజయ్ భవ అనే ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీంతో ప్రజల్లోకి మరింత చొచ్చుకుని వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలు అంటే దాదాపు 100% సమస్యలు తీర్చడం జరిగింది. కానీ ఇంకా కూడా ఏమన్నా అరాకొర మిగిలింటే ఆ సమస్యలు కూడా తీర్చాలనే ఉద్దేశంతో ఈ విజయ్ భవ అనే ఒక కార్యక్రమం కూడా చేపట్టారు. దీనికి ఆత్మకూరు నియోజకవర్గంలో మాటలతో చెప్పలేనంత రెస్పాన్స్ వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ మహిళలు హారతలో ఇస్తూ, గుమ్మడికాయలు దిష్టి తీసి కొడుతూ, బైక్ ర్యాలీలు చేస్తూ ఇంకా రకరకాలుగా ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి గారికి అద్భుతమైన వెల్కమ్ చెబుతున్నారు. ఇప్పుడు దీని గురించి మనతో మాట్లాడడానికి మన వద్ద ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే సార్, చెప్పండి. ఈ మధ్య గడప గడపకు మన ప్రభుత్వం అని చెప్పి ప్రతి ఇల్లు చుట్టేశారు, ప్రతి సమస్య తీర్చారు. మళ్ళీ కొత్తగా ఈ యొక్క విజయ్ భవ అనే కార్యక్రమం చేపట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి? ముఖ్యంగా ఈ విజయ్ భవ యాత్ర కారణం ఏంటంటే, దాదాపు ఈ సంవత్సరం నుంచి మనం ప్రజలకు ఏ విధంగా చేసాం, బోత్ ఫ్రమ్ ద గవర్నమెంట్ కానీ, సొంతంగా కానీ, లేకపోతే మనం తీసుకున్న చర్యల గురించి కానీ. ఎందుకంటే మన ఆత్మకూరులో దాదాపు రెవెన్యూ సమస్య అనేది కొంచెం ఎక్కువగా గమనించి 80,000 ఎకరాలు మళ్ళీ రైతుల చేతిలో పెట్టడం జరిగింది. ఇవే కాకుండా వాళ్ళు ప్రజలు ఏవైనా సమస్యలు చెప్పితే మనం ఒక కొత్త వ్యవస్థ కూడా తీసుకొచ్చాం. కాబట్టి ఇవన్నీ మళ్ళీ ప్రజల దగ్గరకు పోయి అన్నీ అందుతున్నాయా లేదా, వాళ్ళకన్నీ సాఫీగా జరుగుతుందా లేదా, లేకపోతే ఇంకేమన్నా మార్పులు చేయడానికి అవకాశం ఉందా అని చెప్పేసి ఈ యాత్ర మొదలుపెట్టామండి. మనం ఇప్పుడు దాకా ఏం చేసాం, రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నాం, ఆ గ్రామానికి కానీ, ఆ పంచాయతీకి కానీ, ఆ వీధికి కానీ, ఆ కుటుంబానికి కానీ చెప్పే కార్యక్రమం మనం ఈ యాత్ర ద్వారా తెలియపరుస్తున్నాం ప్రజలకి. అదేవిధంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ దాదాపు అభ్యర్థులను ప్రకటించేసింది. దాదాపు అంటే ఇన్ఛార్జీలుగా కూడా వచ్చేసారు. కానీ ఆత్మకూరు నియోజకవర్గానికి గత 5 ఏళ్ళ నుంచి కూడా అక్కడ టీడీపీ తరపున అభ్యర్థి లేడు. ఏంటి దీనికి కారణం ఏమిటి? మీకు భయపడే, మీకు సరైన నాయకుడి కోసం సర్వే చేస్తున్నారని చెప్పి తెలుస్తూ ఉంది. దీనిపైన ఏమంటారు? అంటే టీడీపీ వాళ్ళు అక్కడ ఇన్ఛార్జిగా పెట్టారు. గత 6 నెలల గురించి కూడా ఎవరో ఇన్ఛార్జ్ అని కేటాయించామని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు కూడా ఎక్కువ ఆత్మకూరులో తిరగడం అనేది ఎక్కువగా కనపడలేదు. వాళ్ళ సంగతి నేను ఎప్పుడు ఎక్కువగా పట్టించుకోనండి. మనం ఏంటంటే మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు ఎంతో పెద్ద ఎత్తున మార్పును తీసుకొస్తున్నారు. కాబట్టి దాని మీద ఫోకస్ చేసుకొని ప్రజలు ఏ విధంగా అందరినీ ఈ పథకాలని అందేటట్టు కానీ, వాళ్ళు రాబోయే రోజులు వాళ్ళు ఆదాయం ఏ విధంగా పెరిగేటట్టు మనం తీసుకునే చర్యలు కానీ దాని మీద ఎక్కువ ఫోకస్. మనకి కాంపిటీషన్ ఎవరు వచ్చినా పర్వాలేదు, నేను ఎప్పుడు చెప్తున్నాను కదా, మన ముఖ్యమంత్రి ఆయన ఆదుకోవడానికి ఎవరిని పంపించినా పర్వాలేదు. నేను ఇంకా కోరేది ఏంటంటే వాళ్ళు బలమైన క్యాండిడేట్ వాళ్ళకి ఆత్మకూరుకు పంపించమని చెప్పి ఎన్నోసార్లు కోరుతున్నాను. ఎందుకంటే ఎవరు కానీ ఈ తీసుకొచ్చిన మార్పు మర్చిపోరు. ఆ మార్పుని తప్పకుండా గుర్తించి మన ముఖ్యమంత్రి గారిని తప్పకుండా గెలిపిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. మొన్నటి వరకు ఆనవ రామనారాయణ రెడ్డి ఆత్మకూరులో టీడీపీ తరపున పోటీ చేస్తారని చెప్పి జోరుగా ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టే ఆత్మకూరు కూడా అక్కడక్కడ ఆయన పర్యటించారు. అయితే ఇటీవల కాలంలో నేను వెంకటగిరి నుంచే పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నా అని చెప్పి ఒక సంకేతాలు పంపించారు. దీనికి కారణం ఏమంటారు? అదే వాళ్ళ ఇష్టం, అంటే వాళ్ళ ఆలోచనలు. కానీ నేను ముందే చెప్పాను, ఆత్మకూరులో మీ బలం చూసి ఏమన్నా భయపడ్డారంటారా? అంటే అది నాకు నిజంగా చెప్పడానికి అవన్నీ నాకు తెలియదండి. మా బలం కాదు, ముఖ్యంగా ముఖ్యమంత్రి బలం, ముఖ్యమంత్రి చేసిన కార్యక్రమాల బలం. ఆయన చేసే ప్రతి ఒక్క మార్పుది ప్రజలు గమనించి వాళ్ళు సొంతంగా అర్థం చేసుకున్నారు. ముందు గతం ప్రభుత్వం ఏ విధంగా చేసింది, ఈ ప్రభుత్వం ఏ విధంగా చేసింది. అంటే ఒక ఎగ్జాంపుల్గా మీకు చెప్తాను. అప్పుడు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పారు.
బస్సు ఫ్రీ పాస్ ఇస్తామన్నారు. దాదాపు 600 హామీలు ఇచ్చారు. ఇప్పుడు మొత్తం లిస్ట్ తీసుకుంటే ఎన్ని అమలు చేశారు ఆ 5 సంవత్సరాలు? మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన 99% మేనిఫెస్టో అమలు చేశారు. ఆ డిఫరెన్స్ కనపడుతుంది. ఇప్పుడు మళ్ళీ టీడీపీ వాళ్ళు మేము కూడా చేస్తాం, అమ్మ ఒడి చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పేసి బస్ ఫ్రీ పాస్ ఇస్తాం, ఈ లక్ష్మి అవి ఏమో చెప్తా వస్తున్నారు. మళ్ళీ 4 సంవత్సరాలు అయితే మన ముఖ్యమంత్రి గారిని ఎంతో విమర్శన చేశారు. ఈ విధంగా అప్పుల పాలైపోయింది, రాష్ట్రం అంతా నాశనం అయిపోయిందని చెప్పేసి. అదే పథకాలు ఇప్పుడు వీళ్ళు ఇస్తారని చెప్పేసి వస్తున్నారు. సో ఎవరు అడిగారు కూడా, ఏమండి ఇప్పుడు దాకా మీరు ఈ విధంగా మాట్లాడారు కదా, దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇస్తామంటున్నారు, ముందు రాష్ట్రం నష్టపోయింది అంటున్నారు, ఇప్పుడు మీరటి తీసుకొస్తారు ఈ డబ్బులని అంటే మాకు తెలుసు సంపాదన అన్నారు. అంటే ఆ 5 సంవత్సరాల్లో సంపాదన తెలియకుండా ఇప్పుడు ఏం కొత్తగా పుట్టించుకున్నారు? అందుకు ఈ ప్రజలన్నీ గమనిస్తున్నారు. తప్పకుండా మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు భయపడేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన ఎంతో గొప్ప పరిపాలన తీసుకొచ్చాడు కాబట్టి, ఈ ఆత్మకూరులో దాదాపు 90% అయితే లబ్ధి పొందారు కాబట్టి అది చూసి వాళ్ళు భయపడుతున్నారని నేను భావిస్తున్నాను. సార్, ముఖ్యంగా వైఎస్ షర్మిల గారు ఇటు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా అంటే అధ్యక్షురాలుగా బాధ్యత తీసుకున్న తర్వాత ప్రభుత్వం పైన కొన్ని విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ జరిగింది నాకు చూపించండి, నేను వస్తాను అంటున్నారు. దీనిపైన మీరేమంటారు? షర్మిల గారి మీద నేనేమైనా చెప్పడానికి నా స్థాయి కాదండి. సో దాని గురించి నేను ఎక్కువ కామెంట్ చేయను. కానీ ఒకటి మాత్రం మీకు తెలియపరచాలి, కాంగ్రెస్ పార్టీ మన ఆంధ్రప్రదేశ్ని అన్యాయం చేసింది. అప్పుడు విడగొట్టి దాని తర్వాత 2 సార్లు వైఎస్ఆర్ బలంలో గెలిచారు. 2 సార్లు కేంద్ర ప్రభుత్వం ఫామ్ అయింది మన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎంపీస్ వల్లనే. అట్లాంటి వైఎస్ఆర్ గారిని చనిపోయిన తర్వాత కేసు పెట్టి అలిగేషన్ చేసి ఆయన ముద్దాయిగా చేసి ఒక ఆరోపణ చేసేసి అన్ని విధాలుగా ఆయన్ని భ్రష్టుపరచడానికి ప్రయత్నం చేశారు. మనం ఆంధ్రప్రదేశ్ని డివైడ్ చేసిన తర్వాత కూడా ఈ తెలంగాణకి మాత్రం హైదరాబాదు మిగతాదంతా ఇచ్చుకొని ఆంధ్రప్రదేశ్కి అప్పుడు స్పెషల్ కేటగిరీ ప్రామిస్ చేస్తూ వాళ్ళ పవర్లో ఉన్నప్పుడు పార్లమెంటు డోర్స్ అంతా మూసేసి టీవీలన్నీ ఆపేసేసి ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ని పుట్టించారు. అది ప్రజలు ఎప్పుడు మర్చిపోరు. ఎవరన్నా ఆ పార్టీకి సపోర్ట్ చేస్తే మాత్రం ప్రజలు నిజంగా చెప్పులు తీసుకొని కొడతారు. ఓటు విధంగా ఏ విధంగా చూపిస్తారో మీకే తెలుస్తుంది. సార్, ఫైనల్గా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా అవకాశం ఇచ్చారు, మళ్ళీ ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. అతనికి ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. అలాంటి వ్యక్తి ఈరోజు ఇక్కడ కొత్తగా ఒక వేరే వ్యక్తిని మేరకు మురళీని ఇన్ఛార్జిగా పెరగడంతో నేను వెళ్ళి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కలవటం, ఈరోజు ఇంకొన్ని కలవటం జరుగుతుంది. పార్టీ మరి అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపైన మీరు ఏమైనా మాట్లాడతారు? అంటే ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి గారు ప్రతి 3 నెలలకు ఒక మీటింగ్ తీసుకున్నారు ఎమ్మెల్యేలతో కానీ మిగతా అందరూ నాయకులతో కానీ. ఆయన ఒకటే పదే చెప్తా ఉన్నారు, మీరు ప్రజల్లో ఉండాలి, మనం చేసే పనులని వాళ్ళకి తెలియపరచాలి, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే మాత్రం మీరు చొరవ తీసుకొని అవన్నీ వాళ్ళకి అందేటట్టు మీరు చూసుకోవాలి అని చెప్తున్నారు. దాని తర్వాత లాస్ట్లో మీ గ్రాఫ్ ఏమైనా బాగా లేకుండా ఉంటే, మన పార్టీ గెలవాలి కాబట్టి మీ గ్రాఫ్ తక్కువ ఉంటే మాత్రం మార్చాలి అవసరం ఉంటుంది. అది అప్పుడు నన్ను ఏం అడగబాకండి అని కూడా పదే చెప్పారు. మీరు కూడా టీవీలో అంతా చూపించారు. దాదాపు ప్రతిసారి మీటింగ్ పిలిచినప్పుడు ఈతని తీసేస్తారు, వాళ్ళని తీసేస్తారు అని చెప్పి మీరే చెప్పినారనమాట. కానీ ఇప్పుడు లాస్ట్లో ఎలక్షన్ దగ్గరకు వచ్చారు. దాని తర్వాత ఆపోజిషన్ బట్టి వాళ్ళు ఏ విధంగా పొత్తులు పెట్టుకొని వస్తున్నారట్టి, దాని తర్వాత మన ఎమ్మెల్యే క్యాండిడేట్స్ పర్ఫార్మెన్స్ బట్టి దాని ప్రకారంగా ఎవరికి ఇస్తారు లేదనేది ఇప్పుడు చేస్తున్నారు. దాదాపు ఇప్పుడు దాకా 58 మంది అనుకుంటాను మార్పులు చేసింది. ఇంకా దాంతో మన లిస్ట్ ఈరోజుతో కూడా క్లోజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అందుకు ఎవరు పర్ఫామ్ చేయలేదో వాళ్ళకి ఏం చెప్పారంటే, అన్న మీరు ఏమనుకోబాకండి, ఈసారి ఒకసారి పక్కన కూర్చోండి, మీకు ఇంకేమైనా అవసరం ఉంటే నేను చూసుకుంటాను ఫర్దర్లో, మన పార్టీ పవర్లో ఉంటే కదా మీకు ఏమైనా చేయగలుగుతాను, లేకపోతే మన ప్రజలకు ఏం చేయలేము మీకు ఏం చేయలేమని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు అప్పుడే క్లీన్గా చెప్పేశారు. కాబట్టి ఆ ఆలోచనతో ఈరోజు ఏమైనా మార్పులు చేర్పులు జరుగుతున్నాయండి. సార్, ఫైనల్గా ఈ యొక్క విజయభవ యాత్రకు ఊహించిన విధంగా ఇంత రెస్పాన్స్ రావడానికి కారణం ఏమిటి? ఏ ఎమ్మెల్యేకి దక్కినంత గౌరవం మీకు దక్కుతూ ఉంది? ఎక్కడికి వెళ్ళినా మహిళలు హారతలు పట్టడం, బైక్ ర్యాలీలు చేయటము, మీకు మహిళలు గుమ్మడికాయలు దిష్టి తీయటము, ఇంకా రకరకాలుగా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. ఏంటి మీ మీద అంత అభిమానం చూపిస్తున్నారు నియోజకవర్గ ప్రజలు? అంటే ముఖ్యంగా దాదాపు ఈ 18 ఏళ్ళ నుంచి మన ముఖ్యమంత్రి గారు పెట్టిన ప్రోగ్రాం గడప గడప కార్యక్రమం కానీ, దాని తర్వాత మన
వీలైనంత వరకు ప్రజలందరికీ ఏదో విధంగా సేవ అందించాలని చెప్పేసి మన బాధ్యత మా ఎమ్మెల్యేగా ఉందంటే వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు ఉంటే అది తగ్గించేదానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా మన ఆత్మకూరు కాన్స్టిట్యున్సీలో రెవెన్యూ, దాని తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ అనేది ముందే గుర్తించాం కాబట్టి ఈ ఒక సంవత్సరం నుంచి ఎక్కువ దృష్టి పెట్టి దాదాపు 80,000 ఎకరాలు మళ్ళీ ప్రజల చేతిలో పెట్టడం జరిగింది. చుక్కల భూమిలు కానీ, సాదా బైనా కానీ, నోషనల్ ఖాతాలు కానీ, లేకపోతే ఫ్రీ హోల్డ్ కానీ, అసైన్మెంట్ ల్యాండ్ కానీ, ఇవన్నీ తీసుకొని ప్రతి ఒక్క గ్రామంలో ఏం చేసామనేది మనం ఇప్పుడు ఈరోజు కూడా చెప్తున్నాం. రెండోది అన్ఎంప్లాయ్మెంట్కి ఇప్పుడు దాకా 3 జాబ్ మేళాలు పెట్టాం. అవన్నీ పెడుతూ ఇప్పుడు దాదాపు 1,500 మందికి లెటర్ ఆఫ్ ఇంటెంట్ కూడా వచ్చింది. మన డేటాబేస్ మొత్తం తయారు చేస్తున్నాం, అంటే రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందు అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించేదానికి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే గ్రీవెన్స్ సిస్టమ్. అంటే మనము ఎవరైనా ఒక సామాన్య ప్రజలు ఒక గ్రీవెన్స్ రేస్ చేస్తే వాళ్ళకి తీర్చేదాకా ఏదర్ ఎలిజిబుల్ ఆర్ ఇనెలిజిబుల్ ఏ విధంగా అయినా కానీ వాళ్ళకి రెస్పాన్స్ ఉండేటట్టు మనం ఒక సిస్టమ్ కూడా తీసుకొచ్చాం. కాబట్టి ప్రతి సచివాలయంలో వాళ్ళు ఇమీడియట్గా ఒక గ్రీవెన్స్ రేస్ చేస్తే మన తరఫు నుంచి వాలంటీర్ ద్వారా వాళ్ళకి సమాధానం అందేటట్టు ప్రతి నెల అప్డేట్ వదిలేటట్టు మనం ఒక సిస్టమ్ కూడా తయారు చేసాం. ఈసారి నెక్స్ట్ 5 ఇయర్స్కి మన ప్లాన్ ఏంది, ప్రతి గ్రామానికి మేనిఫెస్టో తయారు చేసాం. ఈ 5 ఇయర్స్లో ప్రతి గ్రామానికి ఏం చేయబోతున్నాం, ప్రతి మండలంలో ఏం చేయబోతున్నాం, మన ఆత్మకూరు కాన్స్టిట్యున్సీ కూడా ఓవరాల్గా ఏం చేయబోతున్నాం అనేది కూడా చెప్తున్నాం. ఈసారి ముఖ్యమంత్రి గారి కోరడం కూడా జరిగింది. మనకి ఆత్మకూరు కాన్స్టిట్యున్సీ మీ మేనిఫెస్టోలో ఒక 3 పాయింట్స్ పెట్టండి అని చెప్పాం. ముఖ్యంగా ఫస్ట్ వచ్చి హై లెవెల్ కెనాల్, సోమశిల హై లెవెల్ కెనాల్ పూర్తి చేయాలని. రెండోది వచ్చి నారంపేటలో ఒక యాంకర్ ఇండస్ట్రీ తీసుకురమ్మని. మూడోది వచ్చి ఆత్మకూరులో ప్రతి గ్రామంలో రోడ్డు, డ్రైను, శానిటేషన్, సాచురేషన్ లెవెల్ తీసుకెళ్తేటట్టు ఫండ్స్ ఎలకేట్ చేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు మన మేనిఫెస్టోలో పెట్టమని చెప్పి కోరడం జరిగింది. ఇది మన ఆత్మకూరు మేనిఫెస్టో అని చెప్పేసి ఆయన కూడా తెలియపరచడం జరిగింది. ఇవన్నీ చూసి ప్రజలు కూడా ఏంటంటే మనం వాళ్ళ ఇబ్బందులు తగ్గియాలి, వాళ్ళ ఆదాయం పెంచాలి. అది ఎమ్మెల్యే బాధ్యత కాబట్టి అది గుర్తిస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం అని చెప్పి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిని చుట్టేశారు. ఇప్పుడు కొత్తగా విజయ్ భవ అని మరొక కొత్త కార్యక్రమం శ్రీకారం చుట్టారు. ఈ విజయ్ భవ కార్యక్రమం ద్వారా మనం ఏం చేసాము, మనం ఏం చేయబోతున్నాము అనే కార్యక్రమాలు ప్రజలకు వివరించడానికి వెళ్తున్నారు. వీలైన ప్రతి చోట కూడా అటు మహిళలు కానీ పురుషులు కానీ ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. మహిళలు అయితే హారతలతో స్వాగతం పలుకుతున్నారు, బైక్ ర్యాలీలు చేస్తున్నారు. ఏదేమైనా నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి అయితే అద్భుతమైన రెస్పాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా వైఎస్ షర్మిల గురించి ఇటు ప్రభుత్వం చేసిన విమర్శలపై స్పందిస్తూ షర్మిలమ్మనే విమర్శించే స్థాయి నాది కాదని, ఆ గురించి నేను మాట్లాడనని, కాకపోతే కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎన్నో ఇబ్బందులకు గురి చేసిందని, కేసులు పెట్టిందని, అలాంటి పార్టీలో చేరటం తనకు నచ్చలేదనే రీతిలో మాట్లాడారు. అదేవిధంగా నియోజకవర్గంలో ఎక్కడ కూడా అభివృద్ధి అనేది 100% జరిగే విధంగా తిరుగుతున్నానని, ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా ఎక్కడన్నా గ్యాప్గా ఉంటే అధికత పూర్తి చేస్తామని చెప్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ 100కి 170 సీట్లు గెలుస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసులు రెడ్డి, స్టూడియో నెల్లూరు జిల్లా.